ప్రమాదాలను అరికట్టడానికి తగిన చర్యలను చేపట్టడం, ఆ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయటంలో ఈ రవాణా శాఖ, పోలీస్ శాఖ, మిగిలిన ప్రభుత్వ శాఖలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి, అవగాహన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా 190% ప్రమాదాలు అరికట్టవచ్చు. కానీ అయినా 1-2 పొరపాటున రోడ్డు ప్రమాదాలు జరిగితే ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయడానికి కాపాడటం కోసం హెల్మెట్ ఉన్నదనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కారులో ప్రయాణం చేసే వాళ్ళు సీట్ బెల్ట్. ఈ హెల్మెట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా తలకి దెబ్బ తగలదు, తద్వారా ప్రాణం కోల్పోదు. అయితే ఆ హెల్మెట్ క్వాలిటీ హెల్మెట్ అయినప్పుడే అది మన ప్రాణాలను కాపాడుతుంది. ఆ క్వాలిటీ హెల్మెట్ తలకు పెట్టుకొని మెడ దగ్గర బెల్ట్ పెట్టుకొని సురక్షితంగా ప్రయాణం చేసినట్టయితే రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అందుకే హెల్మెట్ అంటారు, హెల్మెట్ ధారణ ప్రాణరక్షణ అని దాన్ని అంటారు. అదేవిధంగా అమ్మ జన్మనిస్తే మనం భూమి మీదకి వచ్చినాం, యాక్సిడెంట్ జరిగి ప్రాణం కోల్పోతే కష్టం. అదే హెల్మెట్ పెట్టుకున్నట్టయితే అతను చనిపోయే వ్యక్తి బతుకుతుంది కాబట్టి అది పునర్జన్మగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మ జన్మనిస్తుంది హెల్మెట్, అదేవిధంగా కారులో ప్రయాణం చేస్తున్న సీట్ బెల్ట్ పునర్జన్మనిస్తున్నాయి. కాబట్టి ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ప్రమాదం జరిగితే కూడా మన ప్రాణాలను కాపాడే విషయంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళు విధిగా, బాధ్యతగా ఒక క్వాలిటీ హెల్మెట్ పెట్టుకొని మెడ దగ్గర బెల్ట్ పెట్టుకొని సురక్షితంగా ప్రయాణం చేసినట్టయితే తనకు ప్రమాదం లేదు, తన కుటుంబం క్షేమం, తన క్షేమం. అదేవిధంగా హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా తన కుటుంబం కాపాడుకున్నాడు, తన ప్రాణాలను కాపాడుకోవడం ద్వారా. కాబట్టి విధిగా ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలి కోరుకుంటున్నాం.